హలో ఫ్రెండ్స్, నా పేరు సరస్వతి అండి. సభల భోజనాల పండుగలకి ఆహ్వానం అని ఎక్కడ చూసినా బోర్డులు చూసాం కదండి. ఇప్పుడు రెండో రోజు నేను చూశానండి. బిఫోర్ లంచ్ అనమాట. ఇది ఎంత నీట్గా, ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టారో ప్రతి. అలాగే అన్నాన్ని వేస్ట్ చేయొద్దని, రైతు బాధపడతారని. అదే కాదండి, అంత కష్టపడి పండించింది పడేయకుండా కొంచెం ఎంత కావాలో అంతే వేసుకుని తింటే మంచిది. ఇది ధరణి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు సర్టిఫికేట్ ఉందండి ఆయనకి, ఆర్గానిక్ ఉత్పత్తులని. అలాగే వీళ్ళు టీటీడీ వాళ్ళకి జాగిరీ సప్లై చేస్తారటండి. కూడా వాళ్ళ దగ్గర జాగిరీ తీసుకున్నాను, ఆర్గానిక్ పండించింది. అలాగే ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చారో. అలాగని ఏ గలాట లేదండి, ఎంతో చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంది అంతా కూడాను. చాలా పీస్ఫుల్గా కూర్చుని వాళ్ళు చెప్పేవన్నీ జాగ్రత్తగా విని 1 to 3 లంచ్ టైం అనమాట. సో అప్పటిదాకా చక్కగా అన్నీ విని, ఇంకా టైం ఉన్న వాళ్ళు ఇంకా కూర్చొని చూడొచ్చులేండి. ఇది ఇక్కడ దేవుడి కోసం ఉదొత్తులు, సుగంధ ద్రవ్యాలు, ఆయిల్స్, ఆల్స్ అన్నమాట ఇవన్నీను. అలాగే దేశీ విత్తనాలు ఎక్కడా దొరకనివి. అలాగే మేము నవారా రైస్ అంటారు కదండి, నల్ల బియ్యం, దాంతో చేసిన అటుకులు కూడా కొన్నామండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. వారి దగ్గరే, నేను ధరణి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల్లో చేసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నాం అవి కూడాను. ఇదేమి ప్రమోషన్ కోసం అండి, నాకు నచ్చింది, నేను చెప్తున్నాను. అలాగే దేశీ విత్తనాలు ఎక్కడ దొరకని ఉన్నాయండి, ఆయిల్స్ ఉన్నాయి. తప్పనిసరిగా వెళ్ళి భోజనాన్ని కూడా ఎంజాయ్ చేయండి. అందరూ కూడా ఎంతో చక్కగా మన కోసం కష్టపడి వాళ్ళు వండి అంత చక్కగా అరేంజ్ చేస్తున్నారు. అలాగే ప్లేట్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి, ప్లేట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు. మరి రోజు ఇస్తారా లేదా అంటే నాకు తెలీదు, నేను వెళ్ళిన రోజు ఉన్నాయి. ఇవేమో శివ గారు హ్యాండిక్యాప్డ్ అనమాట. ఆయన ఈ వెదురు బుట్టలు అవి అన్నీ అల్లించి సేల్కి పెట్టారండి. కావలసిన వాళ్ళు అవి కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ చాలా రకాల దేశీ విత్తనాలు అన్నీ దొరుకుతున్నాయండి. అలాగే ఆయిల్స్, సుగంధ ద్రవ్యాలు, ధూపులు, దేవుడికి కావాల్సినవి. చూసారు విత్తనాలు ఎలా ఎలాడగట్టారో ఎండిపోయినవి. ఇవన్నీ ఇక్కడ ధూపులు తీసుకున్నానండి నేను. మనకి దేవుడికి కావాలి కదండి. ఎన్ని రకాలు ఉన్నాయో అండి, మనకి పెయిన్స్కి రిలీవరు అన్నీ ఉన్నాయన్నమాట. ఇది గార్డెనింగ్ ఉత్పత్తులు అండి. ఇక్కడ మనం ఒక కంపోస్ట్ బిన్ తయారు చేశారండి, అది వాషింగ్ మెషిన్లో ఉన్న టబ్బు తోటి. అవన్నీ రకరకాలుగా పెట్టారండి. అవన్నీ చూస్తుంటే భలే అనిపించింది. మహేష్ గారని ఈయన చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి మొత్తం ఇవన్నీ డిస్ప్లే కోసం అని తీసుకొచ్చారండి, మన కోసం చూపించడానికి. ఆవులు, ఎద్దులు ఎలా ఉన్నాయో, నందులు అంటారండి. సాహివాల్ నంది అంటండి, ఎంత బాగుందో చూడండి. అలాగే 2 దూడలు పుట్టాయండి నిన్న, వాటికి నామకరణం కూడా జరిగింది. అంటే ఫస్ట్ డే అనమాట. ఈ పుంగనూరు ఆవులు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. నీట్గా మెయింటైన్ చేశారు, ఎక్కడ ఫౌల్ స్మెల్ లాంటిది ఏమీ లేదండి. భోజనంలో ముక్కల పులుసు, రసము అవి కూడా వేసారండి. అది నేను ఫోటో తీయలేదు. ఇదిగోండి భోజనం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్